నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? అయితే మీ పేరు, మీ రేటింగ్, మీ భవిష్యత్, లోన్లు అన్నింటినీ నిర్ణయించే ఒక చిన్న సంఖ్య ఉంది. అదే సిబిల్ స్కోర్. ఇది పడిపోయిందంటే హోమ్ లోన్, కార్ లోన్, ఎమర్జెన్సీ క్రెడిట్ అన్ని షట్ డౌన్. కానీ ఈ రోజు నేను చెప్పబోయే ఒక్క ట్రిక్తో మీ స్కోర్ని నిశ్శబ్దంగా, వేగంగా, సేఫ్గా పెంచుకోవచ్చు. మీ చేతిలో ఉన్న ఆ ప్లాస్టిక్ కార్డ్ మీకు తెలియకుండా మిమ్మల్ని వెంటాడే ఒక రేషియో ఉంది. దీన్ని చాలామంది పట్టించుకోరు, కానీ బ్యాంకులు మాత్రం దాని నిమిషం నిమిషం నోట్ చేసుకుంటాయి. అదే క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో. ఎంత లిమిట్ ఉంది, ఎంత ఖర్చు చేస్తున్నారు, ఈ రెండింటి నిష్పత్తినే బ్యాంకులు చూస్తాయి. మీరు నెలకు 50,000 ఖర్చు చేస్తున్నారని అనుకోండి. లిమిట్ 1.5 లక్షలు అయితే మీ రేషియో 33%. గమనించండి, 30% దాటితే సిబిల్ స్కోర్ సైలెంట్గా పడిపోతుంది. అయితే దీనికి పరిష్కారం ఏంటి? చాలా సింపుల్. ఒకే ఒక్క ట్రిక్, లిమిట్ని పెంచుకోవడం. లిమిట్ 1.5 లక్షల నుంచి 2 లక్షలకు పెరిగిందని అనుకోండి. మీ 50,000 ఖర్చు వెంటనే 25% రేషియోగా మారిపోతుంది. బ్యాంకు కళ్ళల్లో మీరు రిస్క్ నుంచి రిలయబుల్ కస్టమర్గా మారిపోతారు. అయితే లిమిట్ పెంపు ఆప్షన్ మీకు యాప్లో కనిపించకపోతే ఫోన్ చేసి లేదా పే స్లిప్స్ లేదా ఐటీ రిటర్న్స్ ఇవ్వండి. ఆదాయం పెరిగిందని నిరూపిస్తే లిమిట్ పెరుగుతుంది. అది కూడా కుదరకపోతే ఒక కొత్త క్రెడిట్ కార్డ్ తీసుకోండి. ఎందుకంటే 2 కార్డులు అంటే 2 లిమిట్లు. మీ మొత్తం ఖర్చు అదే ఉన్న రేషియో కింద పడిపోతుంది. ఉదాహరణకి పాత కార్డ్ లిమిట్ 1.5 లక్షలు, కొత్త కార్డ్ లిమిట్ 50,000 అయినా మీ మొత్తం లిమిట్ 2.5 లక్షల ఖర్చు 50,000 అయితే రేషియో 25%. బ్యాంకుకి ఇది గోల్డ్ సిగ్నల్. అయితే మీ ఆదాయం తక్కువగా ఉండి కొత్త కార్డు కూడా రాకపోతే ఇంకో ఆయుధం ఉంది. ఎఫ్డి ఆధారంగా ఇచ్చే సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్. 10,000 నుంచి 1 లక్ష వరకు ఎఫ్డి పెడితే దాదాపు అదే మొత్తంలో కార్డ్ లిమిట్ వస్తుంది. ఈ కార్డు కూడా మీ సిబిల్ స్కోర్ను స్టేబుల్గా పైకి లేపుతుంది. ఒక్క విషయం మర్చిపోవద్దు, బిల్లు టైంకు చెల్లించడం ఎంత ముఖ్యమైతే 30% లోపు క్రెడిట్ వాడకం కూడా అంతే ముఖ్యం. మీ రేషియో ఎక్కువగా ఉంటే లిమిట్ పెంప్ ఆఫర్ కోసం వెంటనే యాప్ని చెక్ చేయండి. ఆఫర్ ఉంటే అంగీకరించండి, లేకపోతే బ్యాంక్తో మాట్లాడి లిమిట్ పెంచండి. అది కూడా కుదరకపోతే కొత్త కార్డ్ తీసుకోండి లేదా సెక్యూర్డ్ కార్డ్ తీసుకోండి. 2 కార్డుల్లో ఖర్చు పంచుకుంటే రేషియో తగ్గుతుందని, రేషియో తగ్గితే సిబిల్ స్కోర్ పెరుగుతుంది. గుర్తుంచుకోండి, బ్యాంకులు మీ డబ్బులు చూసేవి కాదు, మీ డిసిప్లిన్ చూసేవి. క్రెడిట్ కార్డ్ సరిగ్గా వాడితే అది ప్రమాదం కాదు, శక్తి. మీ స్కోర్, మీ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంది.